మీరు ఇంకా వేరేది ఏదైనా మాట్లాడుకోండి. మీరు ఈ మాట మాట్లాడి వాళ్ళ బూట్లు నాకే కార్యక్రమం మాత్రం చేయొద్దని నేను కొంతమంది దళిత నాయకులకి, కొంతమంది ఈ కులాల్లో పుట్టినటువంటి నాయకులకు నేను సలహా ఇస్తున్నా. ఏజెన్సీ ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవోతి పునరుద్ధరణ. నేను ట్రైబల్ ఇది 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 పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కామన్గా రిలీజ్ చేసిన మేనిఫెస్టోను నేను చదువుతున్నా. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, ఇది నా సొంత కవిత్వం కానే కాదు. ఇది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జాయింట్గా ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. సో మేనిఫెస్టోని అమలుపరచకపోతే, మేనిఫెస్టోని ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకపోతే, ఇచ్చినటువంటి ప్రామిసెస్ని నిర్వర్తించకపోతే వాళ్ళని చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి లాగి కూర్చోబెట్టి ఎందుకురా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచరు బొక్కా పక్కిరని మాట్లాడే హక్కు ప్రజలకు ఉంది. ప్రజల తరపున మాట్లాడే హక్కు నాకుంది. నేనేం వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడటం లేదు, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించటం లేదు, వ్యక్తిగతంగా వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ వ్యక్తిగతమైన జీవితాల గురించి నాకు సంబంధం లేదు. కానీ ఐఎమ్ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. కానీ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీల రూపం కారణంగానే రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు. మిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మిస్టర్ చీఫ్ మినిస్టర్, మిస్టర్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది సూపర్ 6 అమలు విషయంలో. రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి 143 హామీల విషయంలో, ఈ 143 హామీల్లో ఏ ఒక్క హామీ అమలుపరచకపోయినా మిమ్మల్ని గల్లాలు పట్టుకొని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఎందుకు హామీలు మీరు అమలుపరచడం లేదు, ఎందుకు ప్రజలకు హామీలు ఇచ్చారనే అడిగే హక్కు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటర్కి ఉంటుంది. ఆ ఓటర్ తరపున ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతినిధికి ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకో. సిగ్గు లేకుండా ఇంకా డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు డిబేట్లు? నేను అడుగుతున్నా, జీవో 3 పునరుద్ధరణ ఏమైపోయింది? వై యూ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఫర్ రిస్టోరింగ్ ద జీవో నెంబర్ 3? Because thousands, lakhs of tribal people are being affected because of this జీవో. You just restore the జీవో immediately as soon as possible. ట్రైబల్ ఏరియాలో 100కు 100% రిజర్వేషన్స్ ట్రైబల్ పీపుల్కి ఇచ్చేటువంటి జీవో ఇది. ఈ జీవోని సుప్రీంకోర్టు వారు కొట్టేసిన తర్వాత మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ బిడ్డకి హామీ ఇచ్చారు, జీవో 3 పునరుద్ధరణ చేస్తాము, రిస్టోర్ చేస్తామని. దెన్ వై యూ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ సో? ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ. ఐఎమ్ ఆస్కింగ్, మీరు సంక్షేమ పథకాలు, ఎన్ని సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేశారు ఈ రాష్ట్ర ప్రజలకి? వాయిస్ ఎందుకు లేదని నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. మీరు ఇచ్చినట్టుగా హామీ ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలని కొట్టారో, చంపారో, దళిత బిడ్డల మీద ఎవరైతే చేశారో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తానన్నావు. 1 year అయిపోయింది, హామీ ఏమైపోయిందని అడుగుతున్నాం. ఈరోజు డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, మంత్రారాయ్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారణాలు కోర్టులో శిక్షలు పడే విధంగా చర్యలు ఏం చేశారు? డాక్టర్ సుధాకర్ కొట్టినటువంటి వాళ్ళని ఏం చేశారు? అచ్చెన్నను చంపినటువంటి వాళ్ళని ఏం చేశారు? ఈ రాష్ట్రంలో 436 మంది దళిత బిడ్డలు మారణ హోమం జరిగితే గత 5 సంవత్సరాల్లో మీరు ఏం సమాధానం చెప్పరు? దానికి స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావా? స్పెషల్ ట్రిబ్యునల్ ఎలా వేస్తావయ్యా? నువ్వు స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావంట. ఈ అదవ అడగగానంట ఆయన ఒప్పుకున్నాడంట. ఆయనంట ఇప్పుడు ఈ రోజున స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడే. ఏమైపోయింది? వెళ్ళి అక్కడ బూట్లు నాకండి, వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 1 year అయిపోయింది సార్, 1 year అయిపోయింది, మీరు నాకు హామీ ఇచ్చారు, లక్షల మందిలో నేను అడగగానే నాకు మీరు హామీ ఇచ్చారు కదా, రాష్ట్ర ప్రజల తరపున ఎస్సీ ఎస్టీలకు జరిగినటువంటి అన్యాయాల మీద ఒక ట్రిబ్యునల్ వేయమని అడగండి. కామన్ సెన్స్ ఉండదు, లీగల్ నాలెడ్జ్ ఉండదు, ట్రిబ్యునల్ అంటే ఏందో తెలీదు, కోర్టు అంటే ఏందో తెలీదు, ఎలా వేస్తారో తెలీదు, అసలు ట్రిబ్యునల్ వేసే అధికారం ఈయనకుందో లేదో తెలీదు. ఈ ట్రిబ్యునల్ ఎక్కడెక్కడో జరిగిన అంశాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ ట్రిబ్యునల్ వేస్తే ఆ ట్రిబ్యునల్కి వ్యాలిడిటీ ఉంటుందో లేదో తెలీదు, దాని విధి విధానాలు తెలీదు. ఈయన మాట్లాడటం, ఆయన హామీ ఇవ్వటం, రాష్ట్ర ప్రజలు చెవులో పువ్వులు పెట్టుకున్నారనుకుంటారా?